హాయ్ ఫౌండర్స్, రోజు మనందరం సంతోషించదగ్గ విషయం ఏంటంటే మన యాష్ ముఫారా గారు స్వయంగా మనందరికి ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అకౌంట్ ఐడీల్లో ఒక లేఖలాగా మనకి న్యూ బ్రాండ్ పాపప్ ని మనకు పంపించడం చాలా అద్భుతం. ఆ పాపప్ కూడా సంకేతం ఏమైతే చెప్తుందంటే ఎస్, మనం ట్రైనింగ్ లోకి వెళ్ళిపోతున్నాం, అందరూ కూడా సంసిద్ధతో ఉండండి, సానుకూలంగా ఉండండి, మనందరం కలిసి ముందుకు వెళ్దామని అంటున్నారు. కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకు అందరికీ కూడా ఓఈఎస్ లో ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టమ్ లో అక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ లో మన అకౌంట్ ఐడిలో 133 లాంగ్వేజెస్ ఉన్నాయి. అందులో తెలుగు కూడా ఉంది, కన్నడ కూడా ఉంది, తమిళ్, మలయాళం అన్నీ ఉన్నాయి. అంటే దాదాపుగా 133 భాషలతో తయారు చేశారు ఓఈఎస్ ఈకోసిస్టమ్ ని. అక్కడ ఉంది ఓకే. బట్ మనకు వచ్చింది పాపప్ వచ్చేసి విక్టరీ విత్ యాష్ బ్యాక్ ఆఫీస్ లో వచ్చింది. కాబట్టి ఇప్పుడు విక్టరీ విత్ యాష్ బ్యాక్ ఆఫీస్ లో కేవలం 13 భాషలు మాత్రమే ఉన్నాయి. అందులో మనం సంతోషించదగ్గ విషయం ఏంటంటే మన ఇండియన్ లాంగ్వేజ్ కూడా అక్కడ పొందుపరిచారు హిందీలో. కాబట్టి ఇండియా అంటేనే హిందీ లాంగ్వేజ్, కాబట్టి ఇక్కడ హిందీ లాంగ్వేజ్ ఉంది. నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా ఉంది. దాదాపుగా ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి సభ్యులు మనమంతా ఎంతమంది ఉన్నామో వాళ్ళల్లో దాదాపుగా ఒక 70% ఆఫ్ ద పీపుల్ కి సరిగా అర్థం కాదు, ఈ విషయం అర్థం కాదు. అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటివి చదవడానికి కొంతమందికి రాదు, కొంతమంది చదువుతారు అర్థం కాదు, ఇంకొంతమందికి హిందీ మాట్లాడగలుగుతారు కానీ హిందీ రైటింగ్ లో ఉన్న లెటర్స్ ని చదవలేరు, ఇబ్బంది పడతారు. కాబట్టి మనకు ఈ డౌట్ మీద నేను ఒక పర్మిషన్ కోసం జాన్వేట్ గారిని అడిగాను. జాన్వేట్ గారు, ఇలాగా ఓఎస్ లో 133 లాంగ్వేజెస్ ఉన్నాయి, బట్ అక్కడ బ్యాక్ ఆఫీస్ లో మనకి ఎటువంటి సమాచారం అందలేదు. విక్టరీ విత్ యాష్ లో బ్యాక్ ఆఫీస్ లో మనకి రావడం జరిగింది. ఇక్కడ మనకు ఓన్లీ 13 లాంగ్వేజెస్ ఉన్నాయి. దాంట్లో మన ఇండియాకి సంబంధించినటువంటి హిందీ మాత్రమే ఉందండి. ఇంగ్లీష్, హిందీ చదివే వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ లేరు, చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. వాళ్ళకి అర్థం కాలేని పరిస్థితి. వాళ్ళకందరికీ అర్థం కాకపోతే, ఈ రోజు వచ్చిన మెసేజ్ వాళ్ళకి అర్థం కాకపోతే ఆ సంతోషం, ఆనందం కోల్పోతారు కదా, వాళ్ళకి అర్థం కాదు కదా, వెనకబడతారు కదా అని చెప్పి నేను బాధపడ్డాను. ఒక మెసేజ్ అడిగాను, మీ పర్మిషన్ ఇస్తే మీరు మన గ్రూప్ లో నేను వాళ్ళకి సంబంధించినటువంటి ఆ తెలుగు లాంగ్వేజ్ గానీ, కన్నడ లాంగ్వేజ్ గానీ, హిందీ లాంగ్వేజ్ గానీ వాళ్ళకి నేను ట్రాన్స్లేషన్ చేసి పెట్టగలను అని చెప్పి అడిగితే ఆయన ఒకే మాట అన్నారు, ఒకే రిప్లై ఇచ్చారు. యాష్ ముఫారా గారు ఒక 2 days బ్యాకే చెప్పారు, ఎవరిని వెనుక వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వెనకబడే అట్లాంటి అవకాశమే ఇవ్వను అన్నారు. అంటే మీరు జస్ట్ విక్టరీ విత్ యాష్ లాగిన్ అయ్యి బ్యాక్ ఆఫీస్ ని చూసి అది మీకు అర్థం కాకపోని ప్రతి ఒక్క అంశాన్ని చదవండి, అంతేగాని అక్కడున్న మ్యాటర్ ని కాపీ చేసి బయటకు వచ్చి ట్రాన్స్లేషన్ చేసుకొని ఇంకొకరికి పంపించడం చేయొద్దండి. ఎందుకంటే కంటికి కనిపించని ట్రాకింగ్ కోడ్ డీకోడ్ చేస్తుంది, జాగ్రత్త. చాలా హుషారుగా ఉండాలి ఈ టైంలో. ఇది మనం గెలిచే టైం. ఈ టైంలో మనం డిస్టర్బెన్స్ చేసుకొని మన కర్మకు మనమే ఇది కాకూడదు, కాబట్టి మూల్యం చెల్లించుకోకూడదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు సీరియస్ గా ఉండండి. అక్కడ లోపల విషయాల్ని మనం అర్థం చేసుకుని మనకు అర్థమైనటువంటి భాషలో మీరు బయట వేరే ఏదైనా టైప్ చేసి ఏదైనా చేసుకోవచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి వాటిని మీరు కాపీ చేసి బయట పేస్ట్ చేయడం అనేది చాలా నేరం. అది దొరికిపోతారు మీరు. ఎందుకంటే అకౌంట్ కూడా వితౌట్ నోటీస్ అవర్ అకౌంట్ విల్ గో టు పర్మనెంట్లీ టర్మినేటెడ్. కాబట్టి దయచేసి ఈ రకంగా చర్య తీసుకుంటారు, ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో చెప్పారు. యాష్ గారి మనస్తత్వం చాలా మంచిదండి. అటువంటి మనుషులు చాలా కఠినంగా కూడా ఉంటారు. కాబట్టి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ కి మనం కట్టబడి అటువంటి నియమాలన్నింటినీ కూడా ఉల్లంఘించకుండా మనం వాటికి మద్దతు ఇద్దాం, సరేనా? ఇది విషయం, ఇది చెప్పాలనే విషయంతోనే నేను ఈ యొక్క ఆడియో చేస్తున్నానండి. ఎవరు టెన్షన్ పడే అవసరం లేదు. హ్యాపీగా విక్టరీ విత్ యాష్ అండ్ ఓఈఎస్ లో కూడా మల్టిపుల్ అకౌంట్స్ అన్ని ఉంటాయి, అన్ని కూడా అక్కడ లాగిన్ అయ్యి కొన్ని నిమిషాల పాటు గడిపేసి లాగౌట్ అయిపోండి. ఇక్కడ విక్టరీ విత్ యాష్ కి వచ్చేసి ఎవరైతే కేవైసీ చేసుకున్నారో వెరిఫైడ్ మెంబర్ వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాక్ ఆఫీస్ లో ఉన్నటువంటి August 7, 2026 మిస్టర్ యాష్ మెసేజ్ ని మీరు పర్టికులర్ గా చదవండి, బాగా చదవండి. మీకు అర్థం కాకపోని చూసుకోండి, ఊరికే ఒకసారి చూసుకోండి, టైం స్పెండ్ చేయండి, లాగౌట్ అయ్యి బయటకు వచ్చేసేయండి. మీకు ఏం కాల సహాయ సహకారాలు మాకు అవకాశం ఉన్నంత వరకు మేము మీకు చేరుస్తాం, తప్పదు. కానీ ఈ యొక్క తెలుగు లాంగ్వేజ్ మాకు అర్థం కాలేదంటే మనకి ఇక్కడ తెలుగు వచ్చే వరకు ఆ టైం వచ్చినప్పుడు యాష్ గారు ఖచ్చితంగా మనకి ఇక్కడ తెలుగు ఇంట్రొడ్యూస్ చేస్తారు.
మనకి తెలుగు అవకాశాన్ని కల్పిస్తారు, కన్నడ అవకాశాన్ని కల్పిస్తారు, తమిళ్, మలయాళం ఇవన్నీ కూడా ఇక్కడ కల్పిస్తారు. ఎవరు కూడా బాధపడే అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాల్లో ప్రత్యేకమైనటువంటి భాషలు మనకు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇండియాలో 29 రాష్ట్రాలు, 29 రకాల భాషలు. కాబట్టి మనం ఇక్కడ ఎన్నో భాషలతో మనం కూడి ఉన్నాం. అందరికీ కూడా అన్ని రకాల సౌకర్యవంతమైనటువంటి ఆ లాంగ్వేజెస్ ట్రాన్స్లేషన్ అనేది మనకి యాష్ గారు కల్పిస్తారు. అది టైం వచ్చినప్పుడు ఆయన చేస్తారు. ఆయన తెలుసు ఇండియాలో ఎంతమంది ఉన్నారు, ఏ భాషకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ శాతం ఉన్నారు, అన్ని ఆయన తెలుసు. అన్ని కూడా ఆయన అక్కడ చేస్తారు, ఇంటిగ్రేట్ చేస్తారు. అంతవరకు మనం కొంచెం వెయిట్ చేద్దాం. ఈ రోజు వచ్చిన గుడ్ న్యూస్ ని మీ ఫ్యామిలీ మెంబర్స్ తో, మనతోటి, ఫౌండర్ మిత్రులతోటి బాగా షేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్. మనము ఇప్పుడు డబ్బు గురించి చాలా మంది ఫోకస్ పెడుతున్నారు. దయచేసి అది ఆపండి. డబ్బు మీద ఫోకస్ పోయే అవసరం లేదండి. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది విక్టరీ విత్ యాష్ లో వచ్చినటువంటి విషయం ఏంటంటే, ఎస్ మన బ్యాక్ ఆఫీస్ లో వచ్చిన మెసేజ్ ట్రైనింగ్ కి సిద్ధంగా ఉండండి అని వచ్చింది. ఎస్ మనం ఓకే, మనం ఇన్నాళ్ళుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి సమయం అయితే ఆరంభమైంది, సిద్ధంగా ఉన్నాం. ఎస్ మనం ట్రైనింగ్ కి శిక్షణ తీసుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి. మనం ఇది విడతల వారీగా మనం చేసుకుంటూ పోతామని చెప్పి ఇచ్చారు. రైట్. కాబట్టి వారంతపు అవకాశాలు ఈ ట్రైనింగ్ కూడా. కాబట్టి అది ఎలా నిర్ణయించుకున్నారో, ఎన్ని డేస్ ఉంటాయో, ఎన్ని హవర్స్ ఉంటాయో మనకు తెలీదు. అదన్నీ కూడా యాష్ గారు వచ్చి స్వయంగా మనకు చెప్తేనే మనకు తెలుస్తుంది. పాపప్ ద్వారా కానీ, లేదంటే డైరెక్ట్ గా మనం శిక్షణలోకి వెళ్ళిపోవడం కానీ. లర్నింగ్ పోర్టల్ కూడా ఇక్కడ ఓపెన్ కావచ్చు, మీరు గమనిస్తూ ఉండండి. ఎక్కడ విక్టరీ విత్ యాష్ డాష్ బోర్డ్ లో గమనిస్తూ ఉండండి. లర్నింగ్ పోర్టల్ కూడా మనకి ఓపెన్ కావచ్చు. ప్లానింగ్ అనేది కూడా మనకు ఓపెన్ కావచ్చు. అక్కడంతా కూడా టెక్స్ట్ లో మనకు ఉండొచ్చు. మనం చూసుకొని అది చదువుకుందాం. అక్కడ ఏమైనా ఆడియోలు ఉంటే విందాం. అన్ని రకాలుగా మీకు సౌకర్యాలు మేము కూడా మా చేతనంత వరకు మేము సపోర్ట్ చేస్తాం. సరేనా? అంతవరకు మీరందరూ కూడా ఎవరు ఇబ్బంది పడే అవసరం లేదు. అందరూ హ్యాపీ డార్లింగ్, అందరూ హ్యాపీగా ఉండండి. చాలా హ్యాపీగా ఉండండి. నాకు ఎందుకో చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ హ్యాపీనెస్ ని మీతో పంచుకుంటున్నాను. ఈ రోజు వరకు మనం ఎన్నో మనస్పర్ధలు, ఎన్నో ప్రేమలు, ఎన్నో ఆదరణ, ఎంతో శ్రేయభిలాషులుగా చూడటం, కష్టాలు, సుఖాలు అన్ని కూడా పంచుకోవడం, మాట్లాడుకోవడం, బాధల్ని అన్నిటిని కూడా పంచుకోవడం, మనం ఎన్నెన్నో విషయాల్ని షేర్ చేసుకోవడం, అన్నిటిని కూడా మనం ఎదుర్కొన్నాం. ఇప్పుడు దాకా ఎదుర్కొన్నాం, ఫేస్ చేసాం. ఈరోజు మనందరం కూడా గెలిచాం. గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా గెలిచాం. వీఆర్ ఆల్ విన్నర్స్. ఈరోజు యాష్ ముఫార్ గారు ఇచ్చినటువంటి మెసేజ్ చిన్న మెసేజ్ అయితే కాదు. అందుకోసమే అది చాలా చాలా శక్తివంతమైంది. మనందరికీ మన భవిష్యత్ అందులో కనిపిస్తోంది. కాబట్టి అందరూ ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో మీరందరూ కూడా ఈ యొక్క విక్టరీ విత్ యాష్ లాగిన్ అనేది రెగ్యులర్ గా అవ్వండి. OES లో మల్టిపుల్ అకౌంట్స్ లాగిన్ అవుతూ ఉండండి. ఎవరెవరు ఉన్న అందరూ, ఎవరైనా ఒకవేళ తెలిసిన వ్యక్తులు ఉన్నట్టయితే వాళ్ళని కూడా లోపల తీసుకోండి. వాళ్ళు కూడా KYC చేపించేసేయండి. తర్వాత మీ అకౌంట్ చెక్ చేసుకోండి. మై సర్కిల్లో పెండింగ్ అనే ఆప్షన్స్ ఉన్నవన్నీ కూడా చేపించేసేయండి. డిక్లైన్డ్ అని ఉండే వ్యక్తులకి అడగండి, మీరు ఇప్పుడు దాకా వేరే KYC ఎక్కడ చేసుకున్నారంటే వాళ్ళు చేసుకున్నాము అంటే వదిలేసేయండి, చేసుకోలేదు అంటే ఈ డిక్లైన్డ్ కూడా వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. నేను చేపించాను కాబట్టి చెప్తున్నా. కాబట్టి ఏం లేదు, సెవరల్ అకౌంట్స్ తో వాళ్ళు ట్రై చేస్తుంటారు, అక్కడ డిక్లైన్ అని వచ్చి ఉంటుంది. అంతే, ఇంకేమీ లేదు. పెండింగ్ ఉన్న వాళ్ళు ట్రై చేస్తుంటారు, KYC అవ్వకపోగా వదిలేసింటారు. అంతే, ఇంకా వేరే ఏం లేదు. ఎవరైనా సరే ఇప్పుడు ట్రై చేయమని చెప్పండి, అయిపోతుంది. అందరిది కూడా అందరం కలిసి గెలుద్దాం. ఫ్రెండ్స్ ప్లీజ్ అందరికీ సపోర్ట్ చేయండి. మీరందరూ సపోర్టివ్గా ఉంటేనే మన కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉందని ప్రపంచం మనల్ని గుర్తిస్తుంది. ఓకేనా? అంత పెద్ద స్ట్రాంగ్ కమ్యూనిటీని యాష్ గారు తీసుకొస్తున్నారు. చిన్న ఇబ్బంది పెట్టుకోకుండా మనమే అన్ని ఇబ్బందులు పెట్టుకున్నాం. యాష్ ముఫర్ గారు ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టలేదు, మనల్ని ప్రొటెక్ట్ చేశారు. ఈ రోజు వరకు అడుగడుగునా మనల్ని ప్రొటెక్ట్ చేశారు. మా ఫౌండర్ని ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళని ఎలా గెలిపించాలి, వాళ్ళకి ఎలా మంచి జీవితాన్ని నేను ఇవ్వాలి, వాళ్ళకి ఎటువంటి శిక్షణ ఇస్తే వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు, లైఫ్ స్టైల్ మార్చుకుంటారు. ఈ విధంగా ఎన్నో రకాల ఆయన ప్లాన్స్ చేసి ఆ ప్లాన్స్ ని మన మీద ఈ రోజు ప్రయోగాత్మకంగా ఆచరణలోకి తీసుకొస్తున్నారు. కాబట్టి మనం ఇన్నాళ్ళు వేచి ఉన్న సమయం ఇక ముగిసింది. ఇక శిక్షణ ప్రారంభమే తరువాయి. అందుకోసం మనందరం కూడా సిద్ధంగా ఉందాం. అందరికీ కూడా మరొకసారి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, గుడ్ లక్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ యాష్ ఇకోసిస్టమ్. జై విక్టరీ విత్ యాష్, జై భారత్.